కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 1 నుండి 20 వచనములు వరకు. నేను ఎలుగెత్తి దేవునికి మొడ్డపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. సెలా. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? సెలా. అందుకు నేనీలాగు అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందననుకును టకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గం పరిశుద్ధ స్థలములో ఉంది. మన దేవుని వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని యున్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులుపడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణకి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడక యుండెను. మాషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 1 నుండి 20 వచనములు వరకు. దేవునితో సమాధానపడుడి అని క్రీస్తు తరపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మెస్సియ శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచును. ఆయన నామమందు పాప క్షమాపణ నిమిత్తము అన్ని జనములలో పశ్చాత్తాపము ప్రకటింపబడును. నేడు మీరు ఆయన స్వరము వింటే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇప్పుడు దేవుని కృప సమయము, ఇప్పుడే రక్షణ దినము. అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు మీరును మీ ఇంటివారును రక్షణ పొందుదురు. యేసు ప్రభువని నీ నోటితో ప్రకటించి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. మీరు పశ్చాత్తాపపడి మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. మరెవరియందునూ రక్షణ లేదు. ఆకాశము క్రింద మనుష్యులకు ఇయ్యబడిన మరి ఏ నామము వలనను రక్షణ కలుగదు. దేవుడు ఒక్కడే, మరియు దేవునికిని మనుష్యులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తుయేసు అను మనుష్యుడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండుగాక. మన రక్షకుడైన ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి ఇప్పుడు మరియు ఎప్పటికీ మహిమ, ఘనత, ఆధిపత్యం మరియు శక్తి కలుగుగాక. ధన్యవాదాలు మరియు ఆమెన్. అగాపావో ప్రతిధ్వనులు. సరిహద్దులను దాటిన సాక్ష్యాలు.